వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ సార్. మరి మిత్రులారా, ఏపీ స్టూడెంట్స్ కూడా ఈ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఒకవేళ ఉంటే మరి ఏజ్ లిమిట్ అనేది పెంచినటువంటి జీవో ప్రకారం మరి ఎంత ఉండాలి? అలాగే మన యొక్క క్యాస్ట్ రిజర్వేషన్స్ అక్కడ వర్తిస్తాయా లేదా అనేటువంటి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 80వ భారత స్వాతంత్ర దినం సందర్భంగా అతిపెద్ద టెస్ట్ సిరీస్ అయినటువంటి 365 రోజుల టెస్ట్ సిరీస్లో భాగంగా ₹999 ధర ఉన్నటువంటి ఈ యొక్క టెస్ట్ సిరీస్ను 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ను కేవలం ₹365కే మీకు ఈరోజు ఆఫర్గా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇంత తక్కువ ధరకు ఇస్తా ఉన్నాం, మరి కంటెంట్లో ఏమైనా తక్కువ ఇచ్చామా అని చెప్పేసి మీకు సందేహం అనేది కలగవచ్చు. దాదాపుగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి పూర్తి ఎన్సీఆర్టీ పుస్తకాల ద్వారా టైప్ 1 మరియు టైప్ 2కు సంబంధించి 1300 ప్రశ్నలు మనం కవర్ చేయడం అనేది జరిగింది. టైప్ 8లో దాదాపుగా మీరు 5200 ప్రశ్నలు ప్రాక్టీస్ చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే హిస్టరీకి సంబంధించి టైప్ 1 మరియు టైప్ 2కు సంబంధించి దాదాపుగా 3000 ప్రశ్నలు మనం ప్రాక్టీస్ కోసం తయారు చేయడం అనేది జరిగింది. పూర్తి ఎన్సీఆర్టీ పుస్తకాల ద్వారా టైప్ 8లో దాదాపుగా మీరు 12,000కు పైగానే ప్రాక్టీస్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మొత్తం మీద మనము 3250 ప్రశ్నలను కేవలం టైప్ 1కి 65 టెస్టులకు గాను టాప్ 20 టెస్టులకు ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం మీద 22,750 ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే వీటితో పాటు ఇప్పటివరకు జరిగినటువంటి 178 టాపిక్ వైజ్ టెస్టులు, 10 కానిస్టేబుల్ గ్రాండ్ టెస్టులు, ఒక ఎస్ఏ గ్రాండ్ టెస్టు, అలాగే 120 రోజుల ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్, ఇవన్నీ కూడా కేవలం మీకు ఈ ఒక్కరోజు ₹365కు లభించేటటువంటి అవకాశం ఉంది. డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్ లింక్ ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క లక్ష్యం వైపు ప్రయాణం అనేది స్టార్ట్ చేయండి. ఇక నిన్న ఇచ్చినటువంటి జియో మీకు ఆల్రెడీ తెలుసు. తెలంగాణకు సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 2 సంవత్సరాలు పెంచడం అనేది జరిగింది. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఏపీ అభ్యర్థులు యూఆర్ కేటగిరీకి లేదా ఓసీ కేటగిరీకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 29 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్కు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ఎస్ఐకి సంబంధించి ఓపెన్ కేటగిరీకి సంబంధించి 32 సంవత్సరాలు ఏపీ వాళ్ళు ఎవరైనా కానీ ఎస్ఐకి పెట్టాలనుకుంటే 32 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్లో కొన్ని సబ్జెక్టులు మాత్రమే మారేటటువంటి అవకాశం ఉంది. అది తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమము, అలాగే తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించి కొన్ని ప్రాథమిక అంశాలు, అలాగే తెలంగాణ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే మీరు 100% తెలంగాణ ఎస్ఐ లేదా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం ఉంది. మన యొక్క ఏపీలో కూడా పోస్టులు మరియు ఏజ్ పెంచేటటువంటి అవకాశం అయితే ఉంది. అందువైపు ఆల్రెడీ విద్యార్థులు వారి యొక్క నిరసన కార్యక్రమాలు కానీ లేదా వినతి పత్రాలు సమర్పించడం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి ముందుగా మీరు తెలంగాణకు సంబంధించి నోటిఫికేషన్ కనుక అప్లై చేసినట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ కూడా మరింత మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా తెలంగాణకు సంబంధించి ఆగస్టు 19వ తారీఖున ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా నేను చెప్పినటువంటి ఏజ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి 29, ఎస్ఏకి వచ్చేసరికి 32 వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ అభ్యర్థి కూడా అప్లై చేసేటటువంటి ప్రయత్నం చేయండి. కామెంట్స్ రూపంలో మీకు ఉన్నటువంటి డౌట్స్ అడగండి, క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటి నుంచి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించినటువంటి పూర్తి ప్రిపరేషన్ మరియు సిలబస్, అలాగే క్లాసెస్ వీడియోస్ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేయబడతాయి, ప్రతిరోజు అప్లోడ్ చేయబడతాయి. అలాగే ప్రతిరోజు కూడా కొత్త టెస్టులు మన యొక్క 365 రోజుల టెస్ట్ సిరీస్లో ప్రతిరోజు కొత్త టెస్టులు మనం అప్డేట్ చేస్తూ ఉన్నాము. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. 365 రోజుల టెస్ట్ సిరీస్లో మీరు కూడా భాగంగా అండి. వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.